నా పేరు నలిమెల చిన్నారెడ్డి. మా గ్రామం వచ్చేసి మగ్గిడి, మండల్ ఆర్మూర్, జిల్లా నిజామాబాద్, తెలంగాణ మాది. మా ఏరియాలో ఎక్కువగా వాణిజ్య పంటగా పసుపుని సాగు చేస్తాం. ఈ నిజామాబాద్ డిస్టిక్ కానీ, నిర్మల్ కానీ, కొంచెం మనకి ఇటు పోతే జగిత్యాలు కానీ, దాదాపు ఒక 2-3 జిల్లాలు మేజర్గా టర్మరిక్. అందులో ముఖ్యంగా మెయిన్గా నిజామాబాద్ జిల్లాని దాదాపు 30,000 ఎకరాల వరకు టర్మరిక్ సాగు చేస్తారు. దీన్ని దాదాపుగా ఒక 20-30 సంవత్సరాల నుంచి మా ఏరియాలో దీన్ని ప్రధాన పంటగా, ప్రధాన ఆదాయం వచ్చే పంటగానే చూస్తూ దాన్ని సాగు చేస్తాం ఎక్కువగా. ఈ టర్మరిక్ ఒక్కొక్కసారి పసిడితో పోటీ పడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి. అప్పుడు 20 ఏళ్ళ కిందట పసిడి ఎంత ఉండే, 5,000 రూపాయలు ఉండే. అప్పుడు టర్మరిక్ కూడా 4,500 నుంచి 5,000 రూపాయల క్వింటాల్ ఉండే. కాబట్టి దీన్ని ఎక్కువ ఆదాయం వస్తుంది కాబట్టి దీన్ని పవిత్రంగా చూస్తాం, పంటని ఇష్టంగా చేస్తాం మళ్ళా. కానీ గత 5-6 సంవత్సరాల నుంచి పోలిస్తే పసుపు రేటు చాలా తక్కువగా ఉంది. ఇప్పుడు కూడా 5-6 వేలే ఉంది. పోయిన సంవత్సరం, గత సంవత్సరం 6,000-7,000 ఉంది. కానీ ఈ సంవత్సరము ఏమైందంటే రేటు తగ్గేసరికి పసుపు సాగు తగ్గించడం జరిగింది. పసుపు ఏరియా 30-35,000 హెక్టార్ల నుంచి 20,000 హెక్టార్లకు పడిపోయింది. ఇప్పుడు కొంచెం డిమాండ్ ఏర్పడ్డదని చెప్పేసి ఈ ఇయర్ మార్కెట్ కొంచెం ఆశాజనకంగా ఉన్న రైతులకు 10 నుంచి 12-15,000 వరకు పోతా అని ఆశ ఉంది. 10,000 పైన ఉంటే ఈ పసుపుకు ఏమైనా రైతుకు గిట్టుబాటు అవుతుంది. 10 నుంచి 12,000 మినిమం. ప్రభుత్వం ఎంత ఇస్తుంది? ప్రభుత్వం ఇటు సపోర్ట్ ప్రైస్ అంటూ ఏం లేదు, పసుపుకు లేదు. మిగతా ప్యాడీకి కానీ మొక్కజొన్నకు కానీ ఉన్నాయి, కానీ పసుపుకు సపోర్ట్ ప్రైస్ లేకపోయేసరికి రేటు అమాంతం దించేస్తున్నారు. కొందరు దళారుల చేతిలోనే మార్కెట్ అంతా ఉంటుంది. రైతుల దగ్గర నుంచి పోగానే అమాంతం రేటు జంప్ అయిపోతుంది. స్పైసెస్ బోర్డు వాటితోటి ఏం పని? స్పైసెస్ బోర్డు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక ప్లాట్ఫామ్ మామూలుగా ఇంట్రడక్షన్ పెడుతున్నారు, కొనుగోలుదారులకు రైతులకు పెడుతున్నారు, కానీ అది ఎక్కడ కూడా ఇంకా ఇంప్లిమెంటేషన్ జరగడం లేదు. వాళ్ళు బల్కున ఆర్డర్లు అడుగుతారు, రైతుల దగ్గర అంత ఆయన ఉండకపోవచ్చు. వాళ్ళు ట్రేడర్ దగ్గర తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపుతారు. వాళ్ళు కూడా అక్కడ కమిషన్ ఏజెంట్ దగ్గర వాళ్ళు ఏంటంటే అంతా పోగేసి ఒక్కసారి మనకు ఇస్తారని చెప్పేసి వాళ్ళ దగ్గరనే తీసుకుంటారు. మాకు మెయిన్గా నిజామాబాద్ మార్కెట్, టర్మరిక్ మార్కెట్ అని అంటే పెద్ద మార్కెట్ మాది. ఇక్కడ ఉన్న రైతులందరూ మార్కెట్ ఇటు తీసుకుపోతాం. సెకండ్ మార్కెట్ వచ్చేసి సాంగ్లీ ఉంటుంది. అది కొంచెం మంచి క్వాలిటీ, అంటే బెస్ట్ క్వాలిటీ ఉన్నదే మనకు సాంగ్లీ మార్కెట్లో మంచి రేట్ వస్తుంది. సెకండ్ క్వాలిటీ అంత ఈజీగా పోదు. కాబట్టి మంచి క్వాలిటీ ఉండి. అంటే ఎన్ని రకాలు ఉంటాయి దీంట్లో? మెయిన్గా ఇప్పుడు టర్మరిక్ మా ఏరియాలో ఎక్కువ ఎర్ర గుంటూరు అని చెప్పేసి ఆర్మూర్ లోకల్ వెరైటీ అని సాగు చేస్తాము. అయితే నేను మాత్రం గత 5 సంవత్సరాల నుంచి ఒక 10-15 రకాలు తెచ్చి సాగు చేస్తున్నాను. అక్కడక్కడ నుంచి వేరే స్టేట్ల నుంచి కలెక్ట్ చేసి, రీసెర్చ్ స్టేషన్ నుంచి కలెక్ట్ చేసి తీసుకున్నాను. అవి ఇవి ఇక్కడ పండుతాయి మరి? అదే ఆ క్లైమేట్కు కొన్ని క్రాప్స్ సూటేబుల్ అయినాయి, పండిస్తూనే ఉన్నాము. కొన్ని ఈ క్లైమేట్కి సూటేబుల్ కానీ వదిలేసినాము. వాటి పేర్లు ఏంటి? నేను ఫస్ట్ షార్ట్ డోర్, ఇవి యాక్చువల్గా 9 నెలల పంట పసుపు. ఆర్మూరు లోకల్ కానీ, ఎర్ర గుంటూరు కానీ అంత 9 నెలల క్రాపు. అయితే నేను 7.5 నెలల పంట రాజేంద్ర సోనియా కానీ, పీతాంబర్ కానీ, ప్రగతి కానీ, ACC 79 ఇట్లా 4-5 రకాలు షార్ట్ డ్యూరేషన్ తీసుకొచ్చినట్టుని. అవి మనకి 7 నెలల లోపనే పంట చేతికి వస్తుంది. కానీ అందులో మెయిన్ ప్రాబ్లం ఏమొస్తుందనంటే ఉడికిన తర్వాత డ్రై రికవరీ రావడం లేదు. మనం పసుపుని ఎండబెట్టి, పచ్చి పసుపుని 100 కేజీలు మనం ఉడికించి ఎండబెట్టిన తర్వాత 15, 16, 17 కేజీలే వస్తుంది. కానీ ఎర్ర గుంటూరు మనకు 18 నుంచి 20 కేజీలు వస్తుంది. అంటే డ్రై రికవరీ తక్కువ వస్తుంది. దాంతో అడ్వాంటేజ్ ఏంటంటే షార్ట్ డ్యూరేషన్తో ఈ లోకల్ వెరైటీతో పోలిస్తే కర్క్మిన్ పర్సెంటేజ్ కొంచెం ఎక్కువగా ఉంది. లోకల్ వెరైటీలో 2% లోపే ఉంటుంది, 1.5-2% లోపే ఉంటుంది కర్క్మిన్ శాతము. మిగతా ఈ హైబ్రిడ్ రకాలల్లో 3 నుంచి 4% వరకు ఉంది. అంటే కొంచెం అంతర్జాతీయంగా మార్కెట్ చేసే వాళ్ళకి కర్క్మిన్ కంపల్సరీ అవసరం. అట్లాంటి మార్కెట్ ఉంటే ఈ షార్ట్ డ్యూరేషన్ క్రాప్ సాగు చేస్తే రైతులకు కొంచెం గిట్టుబాటు అవుతుంది. ఇంకో అడ్వాంటేజ్ ఏముందనంటే 7 నెలల లోపల పంట అయిపోతే సెకండ్ క్రాప్ మేము ఈజీగా వేసుకోవచ్చు. మళ్ళీ అంటే ఏడాదికి రెండో పంట వేసుకోవచ్చు. ఈ 9 months అయినా సరే కొంచెం లేట్ అయ్యి ఒక్కొక్కసారి వేస్తలేము. ఆ పంట వేసుకుంటే మనం డిసెంబర్లో ఆఖరిలో కానీ జనవరిలో తవ్వేసుకొని రెండో పంట వేసుకోవచ్చు.
మళ్ళీ ఇంకోటి ఏంది అని అంటే ఇవి అధిక వర్షాలకు ఈ 9 నెలల పంట రకాలకు తెగుళ్ళు వస్తాయి. కానీ ఆ 7 నెలల కాలం ఉన్న రకాలకు తెగులు తక్కువగా ఉన్నాయి. వీళ్ళు కూడా బాగానే వస్తున్నది. కానీ డ్రై రికవర్ ఒకటి రాకపోయేసరికి కొంచెం రైతులు ఇంట్రెస్ట్ చూపుతలేరు. హై కుర్క్మిన్ ఉంటున్నది, వీటితో పోలిస్తే 1-2% ఎక్కువ ఉంటుంది, కానీ మార్కెట్లో ఆ మార్కెట్ లేదు. కుర్క్మిన్ ఆధారిత మార్కెట్ మన నిజామాబాద్లో లేదు. కాకపోయేసరికి కొంచెం రైతులు దానికి ఇష్టం చూపుతలేరు. ఇప్పుడు ఎకరాకు ఎంత పెట్టుబడి పెడతారు, ఎంత దిగుబడి వస్తుంది? అయితే ఈ టర్మరిక్ మేజర్గా ఎక్కువ పెట్టుబడి ఎక్కువ అవుతుంది. ఎందుకంటే దీని ఎక్కువ సేంద్రియ ఎరువులు ఉంటేనే మనకు పసుపు ఎక్కువగా దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుంది. కెమికల్స్ వాడరా? కెమికల్స్ తక్కువగా వాడేది మేము. ఎక్కువ సేంద్రియ మీరు అంటే పశువుల ఎరువు కానీ, గొర్రెలది కానీ, కోళ్ళది కానీ. దాదాపు మా ఏరియాలో అయితే ఒక ఎకరానికి 2 లారీలు వేస్తాం ఎరువుని, గొల్లెరువు కానీ కోళ్ళది కానీ. అది ఒక్కొక్క లారీ 15 నుంచి 18,000, 20,000 వరకు కూడా ఉంది. 2 లారీలు అనేసరికి 40,000 దానికే పోతుంది. ఇక మిగతా కాంప్లెక్స్ ఎరువులు కానీ, విత్తనానికి ఒక 15-20,000. దాంట్లో ప్రతి 1 మంత్ 20 రోజులకు ఒకసారి కలుపు తీయడము, ఒక 2-3 సార్లు ఏదైనా తెగులు వస్తే స్ప్రే చేయడము, మళ్ళా దాని నీటి తడులు ఇవ్వడము, మళ్ళీ హార్వెస్టింగ్ సమయంలో ఆకు కట్ చేయడం కానీ. మెయిన్గా ఏమైతుందంటే తవ్వేటప్పుడు ఇబ్బందులు ఎక్కువైతున్నాయి. అంటే పసుపుని ఆకు కోసేసి తీసి తర్వాత దాన్ని తవ్వి బయటకు తీసి మళ్ళీ ఉడకబెట్టే ప్లేస్లో ట్రాన్స్పోర్టింగ్ చేసి మళ్ళీ బాయిలర్ దాన్ని ఉడకబెట్టి 15 రోజులు ఎండబెట్టి మళ్ళీ పాలిషింగ్ చేసి మళ్ళీ బ్యాగులు నింపేసరికి ఈ ప్రాసెస్ ఎక్కువ ఖర్చు అవుతుంది. దాదాపు 1,00,000 నుంచి 1,20,000 ఖర్చు వస్తుంది ఎకరాకు కంపల్సరీగా. ఎందుకంటే తవ్వడమే 18-20,000 అవుతుంది ఖర్చు, బాయిలింగ్ 10,000, పాలిషింగ్ 5-6,000, ఎండబెట్టడం, మళ్ళీ ముఖ్యంగా దాన్ని ఉడకబెట్టడానికి కలప కావాలి, కట్టెలు కావాలి. ఆ కట్టెలు కొనాలంటే మళ్ళీ ఎకరానికి 8 నుంచి 10,000 అది ఖర్చు అవుతుంది. అంటే బాగా ఖర్చుతో కూడుకున్న పని అయింది టర్మరిక్. కాబట్టి ఇది దిగుబడి ఎంత వస్తుంది, ఒకవేళ మంచిగా మామూలుగా అనుకుంటే 20 నుంచి 30 క్వింటాల వరకు వస్తుంది. దిగుబడి లోపల కరెక్ట్ డ్రై మన ఉడికించి ఎండబెట్టిన తర్వాత ఫైనల్ ప్రోడక్ట్. అయితే మిగతా ఈ మేజ్ కానీ ప్యాడీ కానీ ఎగ్జాక్ట్గా చెప్పగలగచ్చు ఇంతవరకు వస్తుంది. మేజ్ ఒక 30 క్వింటాలు వస్తుంది, 2 క్వింటాలు అటు అవుతుంది. కానీ టర్మరిక్ అట్లా కాదు. ఒకవేళ వర్షాలు ఎక్కువ అయితే 10-15 క్వింటాలకు పడిపోతుంది. ఒకవేళ మంచి వాతావరణం ఉండి భూమి సహకరించి నేల సహకరించి వేస్తే మనకు 30-35 క్వింటాల వరకు కూడా వస్తుంది. అంటే ఇది బాగా వ్యత్యాసంతో కూడుకున్న పని. లాస్ట్ ఇయర్ వర్షాలు ఎక్కువై 15 నుంచి 20 క్వింటాల లోపే వచ్చినాయి. 6,000 రూపాయలు వేసుకుంటే 1,00,000 రూపాయలు పెట్టుబడి కూడా రాలేదు. అదే భయానికి రేట్ లేదని చెప్పేసి ఇక్కడ రైతులు పసుపు తగ్గిస్తున్నారు. అయితే ముఖ్యంగా మళ్ళా ఇందులో లాంగ్ డ్యూరేషన్ క్రాప్స్ కూడా ఉన్నాయి. అందులో రాజాపురి మనకు సాంగ్లీ మార్కెట్లో ఈ లోకల్ పసుపుతో పోలిస్తే 2,000 రూపాయలు ఎక్కువ పెట్టి తీసుకుంటారు అక్కడ. అది మంచి కలర్ ఉండి క్వాలిటీగా ఉంటుందని ఆ రకం తెచ్చి కూడా సాగు చేసినాం. ఈసారి శేలం తెచ్చినాం కర్ణాటక నుంచి. మళ్ళీ BSR 2 అని, ఇంకోటి లకడాంగ్ వెరైటీ అని చెప్పేసి అది కూడా హై కుర్క్మిన్ నుండి డ్రై రికవర్ ఎక్కువ వస్తా అనేసరికి ఈసారి తెచ్చి దాన్ని సాగు చేసినాం. ఇప్పటికైతే పంట బాగానే ఉంది. కానీ ముఖ్యంగా ఇది మనం వాతావరణం పైన డిపెండ్ అయి ఉంటుంది. జూలై ఆగస్టులో అధిక వర్షాలు పడితే మాత్రము పంట అమాంతరం 40 నుంచి 50% దిగుబడి పడిపోతుంది. దీనికి ముఖ్యంగా నీళ్లు ఆగకుండా ఏమైతుందంటే దుంప జాతి కాబట్టి నేలలో తేమ ఎక్కువై కంటిన్యూగా 4-5 రోజులు 10 రోజులు 15 రోజులు వర్షాలు పడేసరికి లోపల కుళ్ళు వచ్చేసి దుంప ఖరాబ్ అయిపోతుంది. చూడడానికి పంట ఏపుగానే కనబడుతుంది, లోపల దుంప ఖరాబ్ అయిపోతుంది. కాబట్టి పసుపు పంట గత 10 సంవత్సరాల కిందట 12-15 వేలు పోయిన మార్కెట్ గత 5-6 సంవత్సరాల నుంచి 6,000, 7,000, 5,000 నడుస్తుంది మార్కెట్. పసుపు పంట ఒకవేళ రేటు బాగుంటే ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ ఉన్న రైతులు నిజామాబాద్ రైతులు ఈ పసుపు పంటలో నిష్ణాతులు అని చెప్పుకోవచ్చు. ఏ రకానైనా ఏ నేలనైనా ఏ విధంగానైనా పసుపుని పండించి దిగుబడి ఎక్కువ తీసే రైతులు ఉన్నారు. కాబట్టి దిగుబడి తీయగలుగుతున్నాం, కానీ రేట్లు ఎక్కువయ్యేసరికి వర్కౌట్ అయితే లేదు. ఒకవేళ రేటు ఈసారి 10 నుంచి 15 వేల మధ్యలో ఉంటుంది అంటున్నారు. రైతులకు కూడా కొంచెం ఆశ ఉంది. ఉంటే మాత్రం మళ్ళీ కొంచెం ఏరియా పెరగచ్చు, పసుపు సాగుపై ఇంట్రెస్ట్ చూపచ్చు. ఇప్పుడు కంపెనీలు డైరెక్ట్ తీసుకోవడానికి ముందుకు రావా? నేరుగా రైతుల దగ్గరికి ఇంకా కంపెనీలు ఏం వస్తలేవు. అంటే ఇప్పుడు సీడ్ కంపెనీలు లాగా వీటికి ఇక్కడ వాళ్ళు ఉన్న కమిషన్ ఏజెంట్లు ద్వారానే వాళ్ళు తీసుకుంటున్నారు. మన రైతుల దగ్గరికి వచ్చి వాళ్ళొక కౌంటర్ ఏర్పాటు చేసి రైతుల దగ్గర నుంచి తీసుకున్న పరిస్థితి ఇప్పుడైతే లేదు.
తీసుకుంటలేరు కూడా. వాళ్ళు కూడా బల్కున 2-3 లారీలు 4 లారీలు 5 లారీలు రైతుల దగ్గరికి వచ్చి ఇవంతా ఇబ్బందులు, మనం అవన్నీ కలెక్ట్ చేయడం అనే ఇబ్బందులని వాళ్ళు ఆలోచించి అక్కడ ఏ కమిషన్ ఏజెంట్ల దగ్గర నుంచి కలెక్ట్ చేసుకుంటున్నారు వాళ్ళు. ఇప్పుడు ప్రాసెస్ అంతా మీరు చేసి ఫైనల్ ప్రోడక్టే మీరు నిజామాబాద్ మార్కెట్ తీసుకెళ్ళాలి. మార్కెట్ You